మార్పులేని మనిషి. ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములుండేవారు. పెద్దవాడు సూర్యవర్ధనుడు, రెండోవాడు చంద్రవర్ధనుడు, కడసారివాడు బాలవర్ధనుడు. తండ్రి వీరికి విడిచిపోయిన ఆస్తి ఒక్క మామిడి చెట్టు మాత్రమే. అయితే ఆ మామిడి చెట్టు చాలా చిత్రమైంది. ఇప్పుడు అప్పుడు అనకుండా ముమ్మాట 60 రోజులు అది కాస్తూనే ఉంటుంది. ముగ్గురు అన్నదమ్ముల్లోనూ ఒక ఇద్దరు ఆ చెట్టు కాయలు కోసి పట్టుకుపోయి ఊళ్ళో అమ్ముకు రావడం, మూడో వాడు చెట్టెక్కి కాపలా కాస్తూ ఉండడం, ఇది వాళ్ళ ఏర్పాటు. ఒక రోజున చెట్టు కాపలా కాయడం బాలవర్ధనుడి వంతు వచ్చింది. సూర్యవర్ధనుడు, చంద్రవర్ధనుడు కాయలు పట్టుకొని ఊళ్ళోకి వెళ్ళారు. ఆ సమయంలో వృద్ధుడైన ఒక సన్యాసి ఆ చెట్టు వద్దకు వచ్చి, నాయనా, నాకు ఆకలి దాహం అవుతున్నది, ఒక్క మామిడికాయ ఇచ్చి పుణ్యం కట్టుకుంటావా అని అడిగాడు. అందుకు బాలవర్ధనుడు, తాతా, నాకిద్దరు అన్నలున్నారు, వాళ్ళిద్దరు ఈ రోజున పళ్ళు పంచుకొని వెళ్ళిపోయారు. అందుచేత వాళ్ళ కొమ్మలు తాకడానికి నాకు అధికారం లేదు. నా వాటాలో కొమ్మలు అవిగో, వాటిలో నీకు ఇష్టం వచ్చినన్ని పళ్ళు తీసుకోవచ్చు అనే వరకు సన్యాసి సరే, అలాగే చెయ్యి అన్నాడు. అప్పుడు బాలవర్ధనుడు చెట్టెక్కి 4 పళ్ళు కోసి సన్యాసికిచ్చాడు. అవి పుచ్చుకొని సన్యాసి సంతోషంతో వెళ్ళిపోయాడు. మర్నాడు చెట్టు కాపలా కాయడం సూర్యవర్ధనుడి వంతు. వృద్ధ సన్యాసి సూర్యవర్ధనుడు వద్దకు వచ్చి బాలవర్ధనుడిని అడిగినట్టే అడిగాడు. సూర్యవర్ధనుడు తన వంతు కాయల్లో 4 ఎంచి తీసి సన్యాసికి భక్తితో సమర్పించాడు. సన్యాసి సంతోషించి వెళ్ళిపోయాడు. మూడో రోజున చంద్రవర్ధనుడు చెట్టు కాపలా కాయడానికి నిలిచిపోయాడు. వృద్ధ సన్యాసి ఇతని వద్దకు కూడా వచ్చి కాయ అడిగే వరకు చంద్రవర్ధనుడు తన వంతు కాయల్లో 4 మంచి కాయలు ఇచ్చి సన్యాసిని సంతోషపెట్టాడు. కొంతకాలం అయిన తర్వాత ఆ వృద్ధ సన్యాసి మళ్ళీ అన్నదమ్ములు ముగ్గురు కలుసుకొని, అబ్బాయిలు, నాతో రండి, చిత్రాలు చూపిస్తాను అని చెప్పి వెంట పెట్టుకుపోయాడు. కొంచెం దూరం పోయే వరకు వారికి సముద్రం అడ్డు వచ్చింది. అప్పుడు సన్యాసి సూర్యవర్ధనుడి వైపు తిరిగి, నాయనా, ఈ సముద్రం నీ ఆధీనంలో ఉంచుతున్నాను, నీవు ఏమి కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది అన్నాడు. అయితే ఈ సముద్రంలో ఉండే ఉప్పు నీళ్ళన్నీ తీయటి తెల్లటి క్షీరములాగా మారిపోవాలి అని కోరుకునే వరకు వెంటనే ఆ సముద్రం క్షీర సముద్రంగా మారిపోయింది. సూర్యవర్ధనుడు ఆ పాల నుంచి పెరుగు, వెన్న, నెయ్యి తీసి వ్యాపారం ప్రారంభించాడు. త్వరలోనే ధనవంతుడై అక్కడనే నివాసం ఏర్పరచుకున్నాడు. తరువాత సన్యాసి తక్కిన ఇద్దరిని వెంటబెట్టుకొని మళ్ళీ బయలుదేరాడు. కొంతసేపటికి ఒక పెద్ద మైదానం కనబడింది. అందులో కొన్ని లక్షల పావురాలు, పిట్టలు గింజలు ఏరుకొని తింటున్నాయి. సన్యాసి ఈసారి చంద్రవర్ధనుడి వైపు తిరిగి, నాయనా, ఈ మైదానము, పావురాలు నీ ఆధీనం చేస్తున్నాను. నీ మనసులో కోరిక ఏమిటో చెప్పు, నెరవేరుస్తాను అన్నాడు. అయితే ఈ పావురా పిట్టలన్నీ గొర్రెల్లాగా మారిపోవాలి అని కోరాడు చంద్రవర్ధనుడు. వెంటనే మైదానం అంతా గొర్రెలతో నిండిపోయింది. చంద్రవర్ధనుడు అక్కడనే స్థిరపడి ఆ గొర్రెల ఊనితో తివాసీలు నేయించి వర్తకం ప్రారంభించి ధనవంతుడైనాడు. పోతే వృద్ధ సన్యాసి బాలవర్ధను తీసుకొని ముందుకు సాగిపోయాడు. పోగా పోగా ఒక చిన్న ఆలయము, అందులో దేవి విగ్రహం కనబడినాయి. అక్కడ ఆగి వృద్ధ సన్యాసి బాలవర్ధనుడితో, అబ్బాయి, ఈ గుడిలో ఉండే దేవిని తలుచుకొని నువ్వు ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది అని అనే వరకు బాలవర్ధనుడు, అయితే స్వామి, దాపరికం ఎందుకు, నాకొక్కటే కోరికున్నది, ఈ ఊరి పట్టపురాజు కూతుర్ను పెళ్లాడాలి అన్నాడు. బాలవర్ధనుడి కోరికకు సన్యాసి చిరునవ్వు నవ్వుకొని, భలే గట్టివాడివేనోయ్ నాయనా అని ప్రేమతో వీపు తట్టి అతను తన వెంట రాజుగారి కోటకు తీసుకుపోయాడు. వృద్ధ సన్యాసి బాలవర్ధనుడు కలిసి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఇద్దరు రాజకుమారులు తయారుగా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు రాజకుమారి కోసం వచ్చిన బాలవర్ధనుడు మూడో వాడనమాట. రాజకుమార్తెను పెళ్లాడటానికి ముగ్గురు యువకులు పోటీగా కూర్చునే వరకు రాజుకి ఆలోచన పాలుపోలేదు. ఆయన వృద్ధ సన్యాసికి నమస్కరించి, మహానుభావ, మీరు సర్వాజ్ఞుడు, మా క్షేమం కోరినవారు కనుక వివాహ విషయంలో మీకు తోచినట్టు నిశ్చయించండి అన్నారు. అప్పుడు వృద్ధ సన్యాసి 3 గులాబీ మొక్కలు తెప్పించి ముగ్గురు యువకుల పేర్లు వాటిపైన వ్రాయించి రాజకుమారిని స్వయంగా అందరి ఎదుట నాటమన్నాడు. అందులో ఏ మొక్క రేపు ఉదయానికల్లా పూస్తుందో ఆ యువకుణ్ణి ఆమె వరించినట్టే నిశ్చయం అని చెప్పాడు. అందరూ ఈ ఏర్పాటు బాగుందన్నారు. అందరి ఎదుట రాజకుమారి 3 మొక్కలు నాటింది.
సన్యాసి మహిమ వల్ల బాలవర్ధనుడి పేరు రాసిన మొక్క మాత్రం మర్నాటికల్లా చక్కటి పువ్వు పూసింది. తక్కిన 2 మొక్కలు నాటినవి నాటినట్టే ఉన్నాయి. కనుక రాజకుమారికి బాలవర్ధనుడికి అతి వైభవంగా వివాహం జరిగింది. ఆ దేశాచార ప్రకారం అడవిలో ఒక కుటీరం నిర్మించుకొని నూతన దంపతులు 5 ఏళ్ల పాటు అందులో కాలక్షేపం చేయాలి. ఆ ప్రకారమే ఇప్పుడు బాలవర్ధనుడు రాజకుమారి నివసిస్తూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకనాడు ధనవంతుడైన సూర్యవర్ధనుడి వద్దకు సన్యాసి ఒక బిచ్చగాని రూపంలో వెళ్ళి, చాలా దాహంగా ఉన్నది. మీకు దేవుడు కొక్కొల్లులుగా పాడి అనుగ్రహించాడు కదా, కొంచెం మజ్జిగ తేట ఇప్పించి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు. దానికి సూర్యవర్ధనుడు, పోవై పక్షి, మజ్జిగలు ధర్మంగా పోయటానికి ఇదేమీ చలివేంద్రం కాదు. వర్తకానికి ధర్మానికి చాలా దూరం ఉంది. వెళ్ళు వెళ్ళు అంటూ కసిరి కొట్టాడు. అప్పుడు సన్యాసి కోపం వచ్చి, అప్పుడే నీకింత కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా, నిన్ను నువ్వు తెలుసుకునేటట్టు చేస్తానుండు అని చెప్పి సముద్రం పైన మంత్రం జలం చల్లే వరకు చూస్తూ ఉండగానే తెల్లటి క్షీర సముద్రం మారిపోయి అందులో మళ్ళీ మామూలుగా ఉప్పు నీళ్ళు సిద్ధమైనాయి. సూర్యవర్ధనుడితో సన్యాసి, మేలు మరచిన కృతజ్ఞుడవు, నీవు ఎప్పట్లాగే మామిడి చెట్టు వద్దకు పోయి కాపలా కాసుకుంటూ ఉండు పో అని చెప్పి అదృశ్యమైనాడు. ఇక రెండోవాడు ఎలా మారిపోయాడో కనిపెట్టాలని సన్యాసి మారువేషంతో చంద్రవర్ధనుడి వద్దకు పోయి, నాయనా, చలితో వణికిపోతున్నాను. ముసలివాడిని, మీకు దేవుడు ఇన్ని గొర్రెలు ఇచ్చాడు కదా, మీకు పనికిరానిది ఒక చింకి కంబళి ముక్క నాకు పారివేయండి, మీ పేరు చెప్పుకొని కప్పుకుంటాను అని కోరేసరికి చంద్రవర్ధనుడు, సరి సరి, మేము నేసిన కంబళీలు 4 నీలాంటి సన్యాసులకు పంచిపెట్టి వేస్తే మేమెక్కడికి పోవాలి, మా వర్తకం ఏమి కావాలి, వెళ్ళు వెళ్ళు అంటూ కసిరికొట్టాడు. ఓహో, నీ పని ఇంతవరకు వచ్చిందా, నీవు ఎక్కడికి పోవాలో చెప్తానుండు అంటూ మంత్రజలం తీసి అభిషేకించే వరకు అతని కళ్ళ ముందరనే గొర్రెలన్నీ పావురాలుగా మారిపోయి గాలిలోకి ఎగిరిపోనారంభించినాయి. సన్యాసి అతని వైపు తిరిగి, పిచ్చినాయన, ఇక ఇంతటి నుంచి నీవు మామూలుగా నీ మామిడి చెట్టు వద్దకు పోయి కాపలా కాసుకుంటూ ఉండు అని చెప్పి అంతర్ధానమైనాడు. అన్నలిద్దరి సంగతి ఈ విధంగా పరీక్షించిన తరువాత చిన్నవాడైన బాలవర్ధనుడిలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో తెలుసుకోవాలని సన్యాసికి బుద్ధి పుట్టి అడవిలో అతను నివసించే కుటీరానికి వెళ్ళాడు. సన్యాసి ఒక ముష్టివాని వేషంతో సరిగ్గా భోజనాల వేళకు కుటీరంలో తయారై ఆకలిగా ఉన్నదన్నాడు. ఇక భోజనం చేద్దామని సిద్ధంగా ఉన్న దంపతులు ఇద్దరూ ఆ ముష్టివాన్ని ఎంతో ఆనందంతో లోపలికి తీసుకుపోయి తమ కోసం తయారు చేసుకున్న అడవి తేనె, ఫలములు, వెదురు బియ్యపు అన్నము మొదలైన పదార్థాలు అతనికి వడ్డించి కడుపు నిండుగా భోజనం పెట్టారు. అబ్బాయి, మేము చూడబోతే 5 ఏళ్ల అరణ్యవాస దీక్షలో ఉన్నాము కనుక ఇంతకంటే ఎక్కువగా ఆదరించలేకపోయాం అని సానుభూతి తెలిపారు. వారు భక్తితో వడ్డించిన భక్ష్యాలు ఆనందంతో ఆరగించి సాధువు చిరునవ్వు నవ్వాడు. నాయనా, మామిడి చెట్టు కాపలా కాసేటి నీ మంచితనం మార్పు లేకుండా ఇప్పటికీ నీలో అలాగనే ఉన్నందుకు సంతోషించాను. నీవు మంచివాడు కనుకనే నీకు తగిన భార్య దొరికింది. దేశాచార ప్రకారం మీరింకా దీక్షలో ఉండవలసినప్పటికీ అరణ్యవాసం చేస్తున్నామే అనే బాధ మీకు ఇంతటి నుంచి కలగబోదు. మీరు ఎక్కడ ఉంటే అక్కడే రాజభోగం ఉంటుందని చెప్పి ఆ కుటీరం పైన మంత్రజలం చల్లాడు. తక్షణమే ఆ కుటీరం ఒక రాజభవనంగా మారిపోయింది. అందులో రాజుగారి కోటలో ఉన్నట్టే అన్ని హంగులు అమరి ఉన్నాయి. బాలవర్ధనుడు భార్య మార్పు వేషంలో ఉన్న సాధువును గుర్తించి సాష్టాంగం పడ్డారు. సాధువు వారిని దీవిస్తూ అంతర్ధానమైనాడు. వారికి తెలియకుండానే అంతటి నుంచి బాలవర్ధనుడు రాణి హాయిగా ఉంటున్నారు. ఇదండి మన బాలవర్ధనుడి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.